ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, స్త్రీలకి పురుషులకు సమాన హక్కు ఉంది అని ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి చదువుకుంటూ ఒక ఈక్వల్ రైట్స్ లాగా అమ్మాయిలు కూడా ముందుకెళ్తున్నారు. సంతోషం. కానీ చాలామంది స్త్రీలకు వాళ్ళు కలిగి ఉన్న విలువను వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఇంకొక వైపు ఇంకా కూడా కొంతమంది ఆడపిల్లలంటే వాళ్ళు భారంలాగా చూస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఒకరోజు నేను ఒక ఆర్టికల్ చదివానండి. అది మహారాష్ట్రలో 2 లేక 3 అమ్మాయిలు పుడితే ఇంకా అబ్బాయి కోసము అబ్బాయి కావాలి, వీళ్ళు అనవసరంగా పుట్టారు అని చెప్పి నకోషి అని వాళ్ళకు పేరు పెడతారంట. నకోషి అంటే అన్వాంటెడ్ అంట. మరాఠీలో దాని అర్థం ఏంటంటే అన్వాంటెడ్ అని. ఆ పుట్టిన ఆ పిల్లలకి అది 3వ పాప కానివ్వండి, 4వ పాప కానివ్వండి, ఎంతమంది పుట్టినా కూడా అబ్బాయి కోసం వాళ్ళు ఎదురు చూస్తూ నకోషి అని వాళ్ళు పేరు పెట్టి పిలుస్తూ ఉంటారంట. అప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి వాళ్ళకి ఈ పేర్లు ఉన్నందున ఆ పేర్లు మార్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటున్నప్పుడు తల్లి ఆ కూతురికి ఏం పేరు పెట్టిందో కూడా కూతురు చెప్పాలన్నమాట తల్లికి. ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ తల్లిదండ్రులు బిడ్డలకు పేరు పెడతారు, కానీ ఈ కూతురు తల్లికి చెప్తుంది, నా పేరు ఐశ్వర్య, ఆ సంస్థ వాళ్ళు నాకు ఈ పేరు పెట్టారు అని. అంటే ఇది అలవాటైపోయింది కాబట్టి నేను ఇదే పిలుస్తాను, ఇది మర్చిపోయాను అని తల్లి చెప్తా ఉంది. అంటే నకోషి నకోషి అని పిలుస్తున్నప్పుడు నువ్వు నాకు అక్కర్లేదు, యు అన్వాంటెడ్ గర్ల్ అని చెప్పి తల్లిదండ్రులు లేకపోతే చూసిన వాళ్ళందరూ అట్లా పిలుస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారో మనం ఆలోచించాలి. ఇది ఒక వైపు. ఇంకొక వైపు ఫ్రీడమ్ ఉండి, చదువు ఉండి, అన్నీ ఉండి, అంటే స్త్రీలంటే ఇంకా ఇందుకే పనికొస్తారు, ఇంకా వీళ్ళు వేస్ట్ అన్నట్లుగా కొంతమంది అలాంటి ఒక స్థితిలోకి వాళ్ళు దిగజారిపోతున్నారు. కానీ దేవుడు అతి శ్రేష్టమైన ఒక పిలుపుతో స్త్రీలని చేశాడండి. ఉమెన్ ఈజ్ అ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. అంటే ఇంకొకటి లేదండి స్త్రీలాగా. అలా ఒక ప్రత్యేకంగా దేవుడు చేశాడు ప్రియులారా. ఈరోజు స్త్రీ యొక్క 3 పరిచర్యలు, స్త్రీని దేవుడు ఒక 3 ఉద్దేశాలతో చేశాడు. ఆ ఉద్దేశాలు ఏంటి అని మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం చూసినట్లయితే వాక్యం పలుకుతోంది. ఇది అందరికీ తెలిసిన వాక్యం అండి. కానీ దీనిని మనం అంత ఆత్మీయతలోకి తీసుకొని దాన్ని పాటించం, దాన్ని మనం గుర్తించం ప్రియులారా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక తనకి ఒక సహకారిని చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. ఇంగ్లీష్లో హెల్పర్ అని అక్కడ రాయబడి ఉందండి. అంటే పురుషుడికి సరి అయిన ఒక సహాయం కావాలి, సాటి అయిన ఒక సహాయం, అంటే యాప్ట్ హెల్ప్ అన్నమాట. అందుకే దేవుడు స్త్రీని చేశాడు. అంటే పురుషుడికి ఏదైతే ఒక అవసరత ఉందో, ఒక ల్యాక్ ఉందో, అది పరిపూర్తి చేయడానికి ఆదాము పక్కటెముకలోంచి, నరుడి పక్కటెముకలోంచి దేవుడు స్త్రీని చేశాడు ప్రియులారా. అంటే స్త్రీ ఒక సహకారిగా ఉండటానికి దేవుడు చేశాడు. ఈ సహకారి అనే మాట ఎక్కడుంది అని బైబిల్లో మనము చూసినట్లయితే ప్రియులారా, వాక్యం ఏం పలుకుతుందంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మకు ఇవ్వబడిన పేరేంటంటే సహాయకుడు, హెల్పర్ అని పరిశుద్ధాత్మకు నామకరణం ఇవ్వబడ్డదండి. అంటే బైబిల్ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయకుడు అని అంటుందంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎవరికి కనిపించదండి. పరిశుద్ధాత్మ శక్తిని ఒక వ్యక్తి పొందుకుంటే ఒక మనిషి కంటికి కనిపించకుండా ఆ మనిషికి సహాయం చేసి ఆ మనిషిని దేవుని మార్గంలో నడిపించేదే పరిశుద్ధాత్మ. అంటే హోలీ స్పిరిట్ మినిస్ట్రీ ఈజ్ అ హిడెన్ మినిస్ట్రీ అండి. అది కనిపించేది కాదు. పరిశుద్ధాత్మ ఎక్కడుంది, నీలో ఉందా అని అడిగితే ఎవరం మనం చూపించలేం. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ఆ వ్యక్తి చేస్తున్న ప్రతి పనిలో ప్రత్యేకత ఉంటుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ లేకుండా, అందుకే రోమిల్ రాసిన లేఖలో మనం చూస్తున్నాం 8వ అధ్యాయంలో, ఆత్మ లేనివాడు నా వాడు కాదు.
అంటే ఆత్మ లేకపోతే మనం దేవుని మార్గంలో, దేవునిలో పరిపూర్ణంగా మనం నడవలేమండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రైస్తవుడు కానీ, క్రైస్తవురాలు జీవితంలో కానీ అంత ప్రాధాన్యత. సింపుల్, ఆత్మ లేకపోతే నా వాడు కాదు అంటుంది. అంటే దేవుడి బిడ్డలుగా మనం జీవించలేం. అలాగే ప్రిలరా, ఎలాగైతే పరిశుద్ధాత్మ కంటికి కనపడకుండా పరిచర్య చేస్తూ ఉందో, ఒక ఇంటిలో ఒక స్త్రీ భర్తకు, ఆ భర్త ఇంటి వారికి ఎవరికి కనిపించకుండా ఒక హిడెన్ మినిస్ట్రీ చేస్తుంది. అంటే ఆ కుటుంబం సంతోషంతో ఉండాలన్నా, ఆ కుటుంబం సమాధానంతో ఉండాలన్నా, ఆ కుటుంబంలో ఏ అభివృద్ధి వచ్చినా దాని వెనక ఒక స్త్రీ పనిచేస్తుంది. ఆ స్త్రీయే భార్య ప్రియులరా. అందుకనే దేవుడు స్త్రీలను పిలిచాడు. ఈరోజు స్త్రీలైన మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం అలాంటి ఒక పరిచర్య చేస్తున్నామా, మనం ఒక సహకారిగా ఉంటున్నామా అని చెప్పి మనం ఆలోచించాలి. ప్రియులరా, మనం ప్రార్థన చేయాలి. ప్రభా, పరిశుద్ధాత్మలాగా సహకారిగా ఉండడానికి నువ్వు పిలిచావు కదా, నేను సహకారిగా ఉండాలి ప్రభా అని చెప్పి మనము ప్రార్థించాలి ప్రియులరా. అందుకే నారి అనబడ్డది స్త్రీ, అంటే నరు నుంచి తీయబడ్డది. నరుడి కోసం సహాయం చేయటానికి స్త్రీని దేవుడు పెట్టాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కనుక ఈ బాధ్యతను మనం చేయాలి. ఇది దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత. ఇది ఎవరో మనకు చెప్పాల్సిన పని లేదు. కొంతమందికి ఏంటంటే చెప్తేనే ఆ పని చేస్తారండి. నువ్వు ముందు నేను కనిపించాలి, నాకు పేరు రావాలి, నాకు గుర్తించాలి, ఇలాంటి ఒక ఆలోచన స్త్రీలు కలిగి ఉండకుండా, పరిశుద్ధాత్మ అంటే ఎంత, అంటే పరిశుద్ధాత్మతో స్త్రీని ఒక హెల్పర్ లాగా దేవుడు సంబోధించాడంటే ఎంత ధన్యత స్త్రీలమైన మనకిచ్చాడు అని చెప్పి మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో, అది మనం తెలుసుకుంటామో, గ్రహిస్తామో ప్రియులారా, ఎవరికి కనిపించినా కనిపించకపోయినా భర్త కోసము, ఆ కుటుంబం కోసము మనం పనిచేస్తాం. ఇదే స్త్రీగా మొట్టమొదటిగా దేవుడు స్త్రీలకిచ్చిన ఒక పిలుపు. పరిశుద్ధాత్మలాగా, సహకారిలాగా కుటుంబంలో మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ రెండవ పిలుపు ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుంది అంటే, అన్నిటిని సృష్టించిన తర్వాత దేవుడు ఆదాము ముందుకు అన్నిటిని తీసుకొని వస్తే ఆ జంతువులన్నిటికీ ఆదాం పేరు పెట్టాడు. పులి అని ఆదాం పిలిస్తే అది పులే, పిల్లి అని పిలిస్తే అది పిల్లే. అలా అన్నిటికీ ఆయన నామకరణం చేశాడు. అయితే మనం ఏం చూస్తున్నామంటే, అలాగే స్త్రీకి కూడా ఆయన నామకరణం చేశాడు. ఆ నామకరణంలో మనం చూసినట్లయితే ఆదికాండం 3:20లో మనం చూస్తాం ప్రియులారా, ఏవమ్మ అని, ఏవా అని పేరు పెట్టబడ్డది. ఈవ్ అంటున్నాం అంటే జీవము గల ప్రతివానికి ఆమె తల్లిగా ఉండటానికి దేవుడు స్త్రీకి పిలిపించాడు. ప్రియులారా, తల్లిగా ఉండటము గొప్ప ధన్యత. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, బైబిల్లో మనం చూస్తే యోకేబేదు తన కుమారుడైన మోషేను ఫరో కంటబడకుండా 3 నెలలు దాచిపెట్టింది. తల్లిగా మన బాధ్యత ఏంటంటే ప్రియులారా, మన బిడ్డల్ని మనం సంరక్షించుకోవటం, మన బిడ్డల్ని దుష్టుడి కంటబడకుండా మనము దాచిపెట్టడం. ఆ 3 నెలలు మీరు ఆలోచించండి. ఫరో ఒక ఆజ్ఞ చేశాడు, మగపిల్ల వాళ్ళైతే చంపివేయాలి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వాలి అన్నాడు. ఒక 3 నెలల బిడ్డను ఆ ఏడుపు కానీ, ఇంట్లో పిల్లలు ఉన్నారంటే తెలిసిపోతుందండి. అలా ఎవ్వరి కంటపడకుండా ఈ యోకేబేదు ఎట్లా దాచి ఉంచింది అంటే, ప్రార్థనలో ఆమె దాచి ఉంచింది. ఫరో శాసనానికి కూడా ఆమె భయపడలేదు. ఆమె ఏం విశ్వసించిందంటే, నా కుమారుడి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది కనుక నా కుమారుడిని నేను రక్షించాలి అని చెప్పి ధైర్యంగా ప్రార్థనలో తన కుమారుణ్ణి ఆమె దాచిపెట్టింది. ప్రియబిడ్డ, ఈరోజు జీవం గల ప్రతివానికి తల్లి అని ఏవమ్మకి ఎట్లా పేరు పెట్టబడ్డదో, ఒక తల్లిలాగా ప్రతి స్త్రీని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లులు ఈ వాక్యం చూస్తున్నారు ప్రియబిడ్డ? యోకేబేదు ఎట్లాగైతే మోషను దాచి ఉంచిందో, అలా ప్రార్థనలో దుష్టుడి కంటబడకుండా, మన బిడ్డల భవిష్యత్తు దుష్టుడు నాశనం చేయకుండా తల్లులు ప్రార్థనలో బిడ్డని దాచాలి. అప్పుడే మన బిడ్డలు రేపు మనని ధన్యురాలంటారు.
మా అమ్మ ప్రార్థన చేసింది కనుకనే మేము ఇట్లున్నామని చెప్పి ఒక్క దినమున వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారు ప్రియులారా. ఇదే స్త్రీ యొక్క రెండవ పిలుపు. మూడవ పిలుపు మనం ఏం చూస్తున్నామంటే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17 నుండి 21 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లా నేను యోచింపుడు, మీరు శోకాలాపన చేయు స్త్రీలను పిలువుడు, విలాపగీతములు పాడు ఉవిదలకు కబురు పెట్టుడు. ప్రజలు ఇట్లనిరి, ఆ స్త్రీలు త్వరగా శోకగీతము ఆలపింతురుగాక, అప్పుడు మన నేత్రములు కన్నీరు కార్చును, ఏడ్పుల వలన మన కనుగుడ్లు తడియును. సియోనును వినిపించు శోకాలాపనను ఆలింపుడు. మనము నాశనమైతిమి, అవమానములో మునిగితిమి, మనము ఈ దేశమును విడనాడవలెను, మన ఇండ్లు కూలినవి, నేనిట్లు పలికితిని. ఉవిదలారా, మీరు ప్రభువు పలుకులాలింపుడు, ఆయన మాటలు వినుడు. మీ కుమార్తెలకు శోకగీతములు నేర్పుడు, మీ తోటి మగువలకు విలాపగీతములు నేర్పుడు. మృత్యువు గవాక్షముల గుండా దూరి వచ్చి మన ప్రసాదంలోకి ప్రవేశించి అది మన వీధులలోని పిల్లలను, మన సంతలోని పెద్దలను సంహరించుచున్నది అని మనం చూస్తున్నాం. పిల్లరా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా స్త్రీలకు దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. ఆ పిలుపు ఏమిటంటే, విలాపగీతములు చేయు శోకాలాపన చేయు స్త్రీలను పిలువనంపండి, తెలివిగల స్త్రీలను పిలువనంపండి. వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మరణము వాక్యం పలుకుతుంది, మృత్యువు గవాక్షముల గుండా దూరి వచ్చుచున్నది. అంటే మృత్యువు ఇంట్లోకి ప్రవేశిస్తుంది, అనేక మందిని సంహరిస్తుంది కనుక స్త్రీలను పిలువనంపుడి అని చెప్పి ఇర్మియా ప్రవక్త స్త్రీలకు పిలుపునిస్తున్నాడు. అంటే మన బిడ్డల్ని పట్టుకోవటానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియ సహోదరి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దావీదుతో పాటు ఎవరైతే దావీదును అనుసరించారో వాళ్ళందరూ వేరే చోటకి వెళ్ళినప్పుడు వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, శత్రువులు వచ్చి దావీదు భార్యలను అలాగే దావీదు అనుచరుల భార్యలని పిల్లలని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. వాక్యం ఏమంటుందంటే, వాళ్ళు ఆ స్త్రీలని చంపలేదు. ఎందుకు శత్రువులు స్త్రీలను చంపలేదు, కానీ పురుషులు దొరికినప్పుడు పురుషుల్ని చంపేస్తారంటే, స్త్రీలని ప్రత్యేకంగా చంపాల్సిన అవసరం లేదు. భర్తని పట్టుకుంటే స్త్రీని పట్టుకున్నట్టే, బిడ్డల్ని పట్టుకుంటే స్త్రీలని పట్టుకున్నట్టే. అంటే భర్తకేమన్నైనా, అన్నదమ్ములకేమన్నైనా, బిడ్డలకేమన్నైనా స్త్రీలు ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు ఏడుస్తుంటారు. అంటే బ్రతికినా కూడా చనిపోయినట్లు వాళ్ళు ఉంటారు. అంటే అంతటి మానసికమైన వేదనకు వాళ్ళు గురి అవుతారు. స్త్రీని పట్టుకోవాలంటే ప్రత్యేకంగా స్త్రీని పట్టుకొని బంధించాల్సిన పని లేదు. ఆమెకి చూడండి, చాలాసార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, ఒకవేళ తల్లిదండ్రులు కష్టంలో ఉంటే కూతురు సంతోషంగా ఉన్నా, డబ్బున్నా, ఏది ఉన్నా సరే ఎప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటుంది. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇట్లున్నారు కదా అని చెప్పి. అలాగే పిల్లరా, భర్తకి ఏమైనా అయిందంటే నాకు అన్నీ ఉన్నాయి కదా అని భార్య అనుకోదు, ఏడుస్తూ ఉంటుంది. బిడ్డలకి ఏమైనా అయిందంటే తల్లి ఏడుస్తూ ఉంటుంది. అంటే దేవుడు ప్రత్యేకంగా స్త్రీని ఇలా ఆయన సృష్టించాడు. అందుకనే సాతాను ఇది పసిగట్టి ఏం చేస్తున్నాడంటే, భర్తని పట్టుకోగా, బిడ్డల్ని పట్టుకోగా, రక్త సంబంధికుల్ని పట్టుకున్నప్పుడు ఏ స్త్రీని అయితే పట్టుకోవాలని డైరెక్ట్గా పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అలా స్త్రీలు పట్టుబడి దుఃఖంలో మునిగిపోతున్నారు. అందుకే ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, అమ్మా, మృత్యువు గవాక్షాలు ఎక్కుచున్నది, లోపలికి దూరుతుంది. కాబట్టి అలా ప్రార్థన చేసి విలాపగీతాలు పాడి దేవునికి మొరపెట్టే స్త్రీలను కనుగొనండి అని చెప్పి ఇర్మియా ప్రవక్త పిలుపునిస్తున్నాడు. ప్రియబిడ్డ, నీ పిలుపు ఏమిటి అంటే, నీ భర్తను నువ్వు రక్షించుకోవాలి ఒక భార్యగా. అది పిలుపు. బైబిల్ గ్రంథం 1 సమూయేలు గ్రంథం 25వ వచనంలో మనం చూస్తే, నాబాలు మీదికి ఉగ్రతతో కోపంతో దావీదు చంపేయాలని వస్తే తన భర్తను కాపాడుకోవటానికి అబీగేలు చేసినది ఏంటి అంటే, దావీదు పాదాలు పట్టుకొని తన భర్తను ఆమె కాపాడుకుంటుంది. ఆమె కాపాడుకుందండి. ఆమెతో పాటు ఆయన పని వాళ్ళందరినీ కూడా అబీగేలు కాపాడింది. అంటే ప్రియబిడ్డ, భర్త పక్షమున ఆమె నిలబడ్డది. యొకేబేదును చూస్తే మోషే పక్షమున
ఆమె నిలబడి ఆ కుమారుణ్ణి ప్రార్థనలో ఆమె దాచిపెట్టింది. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియబిడ్డ, ఒక భార్యగా, సహకారిగా, ఒక తల్లిగా నీ బిడ్డల్ని కాపాడడానికి మాత్రమే కాదు, మూడవదిగా దేవుడు దేనికి పిలిచాడు అంటే ఆయన పరిచర్య చేయటానికి దేవుడు నిన్ను పిలిచాడు ప్రియబిడ్డ. వాక్యం ఏమంటుందంటే గల్తీ రాసిన లేఖ 3వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. గల్తీ రాసిన లేఖ 3వ అధ్యాయము 28వ వచనం. ఏలయనా క్రీస్తు యేసునందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. ఏలయనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరూ క్రీస్తును ధరించి ఉన్నారు. ఏంటండి? క్రీస్తును ధరించి ఉన్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఏలయనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. మనందరిలో క్రీస్తున్నాడు. దేవునికి మనుషులకు ఈ తారతమ్యాలు ఉన్నాయండి. స్త్రీలేంటి పరిచర్య చేసేది, స్త్రీలేంటి పని చేసేది, స్త్రీలు ఎందుకు పనికొస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు అట్లా అనుకోవట్లేదండి. ఆయన ఏమంటున్నాడంటే ఎవరైతే దేవుని విశ్వసిస్తారో జ్ఞానస్నానము ద్వారా ప్రతి ఒక్కరిలో దేవుని నమ్మారని అన్యులని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, పురుషుడని స్త్రీ అని భేదం లేదు, అందరిలో క్రీస్తున్నాడు, అందరూ ఒక్కరే అని వాక్యం పలుకుతాంది. ప్రియబిడ్డ, ఆయన పరిచర్య నిమిత్తం దేవుడు స్త్రీని పిలిచాడు. ఆ పరిచర్య పెద్దదే, చాలా పెద్దది కాకపోవచ్చు. ఒక తల్లిగా నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఒక భార్యగా నువ్వు పరిచర్య చేస్తున్నావు. కొన్నిసార్లు నువ్వు దేవుని కోసం పాటలు పాడుతున్నావేమో, వాక్యం బోధిస్తున్నావేమో, లేక రహస్యంగా విజ్ఞాపన చేస్తున్నావేమో, లేక ఏదైనా నీకున్న దాంట్లో కొద్దిగా సహాయం చేసి దేవుడి పక్షం నువ్వు నిలబడుతూ ఉన్నావేమో, కొంతమందిని దేవుడి యొద్దకు నువ్వు నడిపిస్తున్నావేమో, నువ్వు సువార్థికురాలుగా నువ్వు పనిచేస్తున్నావేమో. ఏ పని నువ్వు దేవుడి కోసం పని చేసినా సరే, ఎవరైనా నిన్ను నువ్వేంటి స్త్రీ పని చేసేది అని అన్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గల్తీ రాసిన లేఖ 3వ అధ్యాయం 28వ వచనం. స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, ఆయన పురుషుల్లో ఉన్నట్లే స్త్రీలో కూడా ఉన్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నాం. అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తుంది. అంత్య దినముల యందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు, మానవులందరి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, మీ యువకులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలుగనెదరు. 18వ వచనం. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాన్ల మీదను నేను నా ఆత్మను కృమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. అభిషేకం పొందుకోవడానికి కూడా స్త్రీ అని పురుషులని భేదం లేదు ప్రియులారా. ఎలాగైతే తన దాసుల మీద సేవకుల మీద దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తున్నాడో, అలాగే సేవకురాళ్ళ మీద కూడా దేవుడు తన ఆత్మను కృమ్మరిస్తున్నాడు. ఎలాగైతే వాళ్ళని అభిషేకించాడు దేవుడు, అలాగే స్త్రీలను కూడా దేవుడు అభిషేకించాడు ప్రియులారా. ఆయన మహిమ నిమిత్తము దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీలో క్రీస్తున్నాడు, నీలో క్రీస్తు ఆత్మ ఉంది, ఆయన అభిషేకము నీలో ఉంది, నీ పైన ఉంది. కనుక ఈ 3 రకాల పరిచర్యల నిమిత్తము స్త్రీని దేవుడు పిలిచాడు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇది మనం గుర్తుపెట్టుకుంటామో ప్రియులారా, అప్పుడు మనం అభిషేకంలో నడవగలుగుతాం. మనుషులు నిన్ను ఎందుకు కానట్టు తీసి పడేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, అది మిమ్మల్ని బలపరుస్తుంది. ఎవరో నిన్ను ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు, ఎవరైనా డిస్కరేజ్ చేస్తే నువ్వు కృంగిపోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఈ 3 రకాల పరిచర్యల నిమిత్తం దేవుడు స్త్రీని పిలిచాడు. అది ఒక భార్యగా, సహకారిగా, తల్లిగా, బిడ్డల్ని రక్షించటానికి, విశ్వాసంలో నీ బిడ్డల్ని నడిపించటానికి, మూడోదిగా ప్రియులారా దేవుని పరిచర్య చేయటానికి. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీలను మనం చూస్తున్నాం. వాళ్ళు
ఎంతో గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. గొప్ప పరిచర్య అంటే మన దృష్టిలో ఏంటంటే వేల మందికి, లక్షల మందికి మనము వాక్యం చెప్పడము, లేకపోతే దయ్యాల్ని వెలగొట్టడము, ఇట్లాంటివన్నీ కాదండి. వీటికంటే శ్రేష్టంగా ఒక్కొక్క స్త్రీ దేవుని కోసం సేవ చేసింది ప్రియులారా. అలాంటి స్త్రీలలో అంటే ఒక్కరే అన్ని చేయలేదండి. ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు పిలిచాడు. దెబోరాని ప్రవక్తలాగా పిలిచాడు. అలాగే ఎస్తేరును రాణిలాగా పిలిచాడు. దాసులుగా, దాసురాలుగా, రాణులుగా, చదువుకున్న వాళ్ళుగా, చదువులేని వాళ్ళలాగా, ధనవంతులుగా, పేదవాళ్ళలాగా. లిదియా ధనవంతురాలని బైబిల్ చెప్తాంది. ఆమె వల్ల యూరోప ఖండం అంతటిలో సువార్త ప్రకటించడానికి లిదియా ద్వారం తెరిచింది. ఆమె ద్వారా ద్వారం తెరవబడ్డది. ఒక విధవరాలు 2 కాసులు ఇచ్చింది దేవుడికి. ఆమెను కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రియబిడ్డ, ఏ స్థితిలో నువ్వు ఏది చేసినా సరే అది దేవుని కోసం నువ్వు చేస్తున్న సేవ. దేవుడు నిన్ను ప్రత్యేకంగా పిలిచాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా స్త్రీల నిమిత్తం మనం ప్రార్థన చేశాం. స్త్రీలకి ఈ 3 రకాల పరిచర్యలు దేవుడు ఇచ్చాడు. అందుకు దేవుడు మనల్ని పిలిచాడు. మనం అడుగుదాం, ప్రభా ఈ 3 పరిచర్యల్లో మేము ఫలించాలి ప్రభా, అయ్యా మేము నీ నామంలో నిలబడాలి ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, ఘనుడా పరిశుద్ధుడ నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. అవునయ్యా, సహకారిగా ఉండటానికి నా తండ్రి నాయన స్త్రీని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. పరిశుద్ధాత్మలాగా నా తండ్రి మేము కూడా నాయన తండ్రి అయ్యా మా కుటుంబాన్ని ప్రయోజనం కొరకు ప్రభా, అయ్యా క్షేమం కొరకు రహస్యంగా పనిచేయటం మాకు నేర్పించమని అడుగుతున్నాం. తల్లిలాగా నువ్వు పిలిచావయ్యా, నీకు స్తోత్రములు ప్రభా. అవును, మా బిడ్డల నిమిత్తం నాయన మేము ప్రార్థన చేసి మా బిడ్డల్ని దుష్టుడి హస్తంలో పడకుండా ప్రార్థనలో దాచి ఉంచుకోవడానికి కావలసిన ప్రార్థన అభిషేకాన్ని మీరు విడుదల చేయమని అడుగుతున్నాం. 3వదిగా ప్రభా, పరిచర్య చేయటానికి నువ్వు మమ్మల్ని పిలిచావు ప్రభా. అయ్యా మీరు మాలో నివాసం చేస్తారని మీరు ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు. మమ్మల్ని అభిషేకిస్తానని ప్రభా ఇచ్చిన వాగ్దానంకై నీకు వందనాలు. ఎవరెవరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభా, నేనేం చేయగలను అని అనుకుంటున్నారో నాయన, నీ ఆత్మచేత అభిషేకించి ప్రభా అయ్యా ఈ 3 పరిచర్యలో నీ బిడ్డలు ఫలించులాగున మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలామందికి స్త్రీలంటే పనికిరాని వాళ్ళు, లేకపోతే వీళ్ళేం చేయగలుగుతారు అని అనుకుండొచ్చు. కానీ ఒక స్త్రీగా దేవుడు ఎందుకు పిలిచాడు అని నీవు తెలుసుకుంటే, నీవు గ్రహిస్తే ప్రియబిడ్డ, ఈ 3 పరిచర్యలో దేవుడు నిన్ను ఘనంగా వాడుకుంటాడు. వాక్యం అంటుంది, ఏ స్త్రీ అయితే విశ్వాసంలో ఉందో ప్రార్థిస్తుందో ఆమె భర్త గౌని దగ్గర కూర్చొని గౌరవం పొందుకుంటాడు అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంటారు అని మనం చూస్తున్నాం. అలాగే మీ కుటుంబంలో భర్తకి, బిడ్డలకి, పరిచర్యలో కూడా నీవు ఒక ఫలవంతంగా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.